వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి ఆగస్టు 30, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, మిషన్ నెట్ జీరో గురించి తెలపండి. ఈ సందర్భం ఈ గత 9 ఏళ్లలో సౌర సామర్థ్యం 54 రెట్లు పెరిగినందున మిషన్ నెట్ జీరో పురోగతిని ప్రధానమంత్రి ప్రశంసించారు. వివరాలు: గడిచిన 9 సంవత్సరాలలో సౌర సామర్థ్యం 54 ఇంతలు పెరిగినట్లు రైల్వేస్ సామాజిక మాధ్యం ఎక్స్లో తెలిపింది. 2014వ సంవత్సరం మార్చి నెల నాటికి ఏర్పాటైన సౌర విద్యుత్తు సామర్థ్యం 3.68 మెగావాట్స్గా ఉండగా 2014 నుంచి 23 వరకు మధ్య కాలంలో 200.31 మెగావాట్ల సామర్థ్యాన్ని నెలకొల్పడం జరిగిందని వివరించింది. భారతదేశ నికర జీరో ప్రణాళిక: భారతదేశం మునుపటి కోప్ సమావేశంలో COP26 వాగ్దానం చేసినట్లుగా 2070 నాటికి నికర సున్నా సాధించాలనే లక్ష్యంతో ముందుకు వచ్చింది. నవంబర్ 2022లో ఈజిప్ట్లో జరిగిన షర్మ్ ఎల్ షేఖ్లో COP27 వద్ద 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను సాధించడానికి లాంగ్ టర్మ్లో ఎమిషన్ డెవలప్మెంట్ స్ట్రాటజీ (LEFTENANTEDS) అనే వ్యూహాత్మక పత్రాన్ని విడుదల చేసింది. క్వశ్చన్ నెంబర్ 2, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ NCERT మరియు యునెస్కో అభివృద్ధి చేసిన ఏ కామిక్ పుస్తకాన్ని ప్రారంభించారు? ఆన్సర్: లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ముందుకు వెళ్దాం. వివరాలు: ఈ పుస్తకం మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సుపై కీలకమైన దృష్టితో కథల ద్వారా వారిని అలరిస్తూ సంపూర్ణ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడానికి విద్యార్థులను ప్రేరేపిస్తుంది. ఆరోగ్య విద్యను అందించడానికి, వ్యాధులను నివారించడానికి మరియు విద్యా సంస్థలలోని వెల్నెస్ కేంద్రాల ద్వారా ఆరోగ్య సేవలకు ప్రాప్యతను మెరుగుపరచడానికి కామిక్ బుక్ పుస్తకాలు 11 భాషల్లో అందుబాటులో ఉంటాయి. మంచి కథలు సామాజిక సామరస్యాన్ని మరియు శ్రేయస్సును పెంపొందించడానికి చాలా ముఖ్యమైనవి. భారతదేశం యొక్క G20 ప్రెసిడెన్సీ సమయంలో యునెస్కోతో భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను మరియు కామిక్ పుస్తకాల సహాయంతో వ్యాప్తి చేయగల ఎఫెలిన్ విషయాన్ని శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తావించారు. యునెస్కో భారతీయ కథలను వ్యాప్తి చేయాలని ఆయన కోరారు. తద్వారా ఇది భారతదేశంలోని యువతకు మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ కామిక్. క్వశ్చన్ నెంబర్ 3, ఎవరు అభివృద్ధి చేసిన ప్రపంచంలోనే తొలి BS6 స్టేజ్ 2 ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్ ప్రోటోటైప్ మూలరూపం ను కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ బుధవారం నాడు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఆన్సర్: టయోటా కిర్లోస్కర్ మోటార్ వినూత్న వాహనం ఇన్నోవా హైక్రాస్ పై ఆధారపడి ఉండటమే కాక భారత్ నిర్దేశించిన కఠిన ఉద్గారాల ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా నిర్మించి ప్రపంచంలోనే తొలి BS6 స్టేజ్ ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహన ప్రోటోటైప్ను మూలరూపాన్ని చేసిందన్నారు. ఈ ప్రోటోటైప్ కోసం రాబోయే దశలు ఖచ్చితమైన శుద్ధీకరణను, ఆమోదాన్ని, సర్టిఫికేషన్ ప్రక్రియలను కలిగి ఉండనున్నాయని ఆయన తెలిపారు. ఎథినాల్ ఆర్థిక వ్యవస్థ 2 లక్షల కోట్లు అయిన రోజున వ్యవసాయ వృద్ధి రేటు ప్రస్తుతమున్న 12% నుంచి 20కి చేరుకుంటుందన్నారు. బయోఫ్యూయల్స్, జీవ ఇంధనాల లో ఆవిష్కరణల గురించి మాట్లాడుతూ అస్సాంలోని నుమాలిగఢ్లో గల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిఫైనరీ బయో ఇథినాల్ను ఉత్పత్తి చేసేందుకు వెదురును ఉపయోగిస్తోందని శ్రీ గడ్కరీ తెలిపారు. క్వశ్చన్ నెంబర్ 4, చంద్రయాన్ మిషన్ యొక్క చంద్రుని దక్షిణ ధ్రువంలో ప్రజ్ఞాన్ రోవర్ యొక్క ఫలితాలు గురించి తెలపండి. చంద్రయాన్ మిషన్ యొక్క రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుని దక్షిణ ధ్రువంలో సల్ఫర్ ఉనికిని ధృవీకరించింది. ఇది చంద్రుని ఉపరితలంపై హైడ్రోజన్ ఉనికిని శోధించండి జరుగుతోంది. ప్రజ్ఞాన్లోని కీలకమైన లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్డౌన్ స్పెక్ట్రోస్కోపీ లిబ్స్ ఈ ఘనత సాధించింది. ఆక్సిజన్, అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, మాంగనీస్, సిలికాన్ లను ఈ సాధనం గుర్తించిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పేర్కొంది. అక్కడ హైడ్రోజన్ జాడ కోసం అన్వేషణ జరుగుతోందని వివరించింది. జాబిల్లి ఉపరితలంపై పరిశోధనలు కొనసాగుతాయని పేర్కొంది.
ఎలిమెంటల్ అనాలిసిస్ కోసం లిబ్జ్ టెక్నిక్. లిబ్జ్ అనేది పదార్థ కూర్పును విశ్లేషించడానికి తీవ్రమైన లేజర్ పప్పులను ఉపయోగించే శాస్త్రీయ పద్ధతి. లిబ్స్ను బెంగళూరులోని ఇస్రో సంస్థ లేబొరేటరీ ఫర్ ఎలక్ట్రోఆప్టిక్స్ సిస్టమ్స్ లియోస్ అభివృద్ధి చేసింది. ఈ సాధనం చంద్రుడి ఉపరితలంపైకి తీవ్రస్థాయి లేజర్ కిరణాలను ప్రసరింప చేస్తుంది. వాటి తాకిడికి ఆ మట్టి తీవ్రస్థాయిలో వేడెక్కి ప్లాస్మా ఉత్పత్తవుతుంది. ఆ దశలో ఒక్కో మూలకమొక్కో తరంగదైర్ఘ్యంలో కాంతిని వెలువరిస్తుంది. దాన్ని విశ్లేషించడం ద్వారా సంబంధిత నమూనాలోని మూలకాలను స్పెక్ట్రోమీటర్ గుర్తిస్తుంది. విక్రమ్ ల్యాండర్లోని చాస్టే పరికరం ఇప్పటికే చంద్రుడి ఉపరితలం నుంచి కొంత దిగువకు వెళ్లి అక్కడి ఉష్ణోగ్రతల్లో వైరుధ్యాలను గుర్తించిన విషయం తెలిసిందే. క్వశ్చన్ నెంబర్ 5 నౌకా నిర్మాణ సహకారం కోసం భారతదేశం కెన్యా అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. వివరాలు తెలపండి. గోవా షిప్యార్డ్ లిమిటెడ్ మరియు కెన్యా షిప్యార్డ్ లిమిటెడ్ షిప్ డిజైన్ మరియు నిర్మాణంలో సహకరించడానికి అధికారికంగా అవగాహన ఒప్పందం మోవు కుదుర్చుకున్నాయి. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరియు కెన్యా రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అడెన్ బేర్ డ్యూయెల్ల మధ్య చర్చలతో పాటు అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యం కేవలం శిక్షణపై దృష్టి పెట్టడం కంటే పురోగమించింది మరియు హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర భద్రతను పెంపొందించడంపై నిర్దిష్ట ప్రాధాన్యతతో మరింత వ్యూహాత్మక విధానాన్ని స్వీకరించింది. రక్షణ మంత్రిత్వ శాఖ నుండి ఒక ప్రకటన ప్రకారం సద్భావన సూచనగా రాజ్నాథ్ సింగ్ గ్లైడర్స్ ఇండియా లిమిటెడ్ తయారు చేసిన 15 జతల పారాచూట్లను ప్రధాన మరియు రిజర్వ్ 2 కెన్యా సాయుధ బలగాల వినియోగానికి ఉద్దేశించిన కెన్యా రక్షణ కేబినెట్ సెక్రటరీకి అందించారు. ఇంకా కెన్యాలో అధునాతన సిటీ స్కాన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి భారతదేశం తన సహాయాన్ని అందించింది. క్వశ్చన్ నెంబర్ 6 భారత సైన్యం 130 టెథర్డ్ డ్రోన్లు మరియు 19 ట్యాంక్ డ్రైవింగ్ సిమ్యులేటర్ల కోసం ఒప్పందాలపై సంతకం చేసింది. వివరాలు తెలపండి. భారత సైన్యం 130 టెథర్డ్ డ్రోన్లు మరియు 19 ట్యాంక్ డ్రైవింగ్ సిమ్యులేటర్ల కోసం ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ ఈపీ కోసం ఒప్పందాలను పొందింది. రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదించిన 4వ విడతలలో భాగంగా ఈ పరికరాలు 12 నెలల్లో పంపిణీ చేయబడతాయి. ఈ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం భారత సైన్యం యొక్క కార్యాచరణ సంసిద్ధతను మరియు సంసిద్ధతను గణనీయంగా పెంచుతుంది. టెథర్డ్ డ్రోన్ సిస్టంలు దాదాపు 250 కోట్ల రూపాయలు విలువైనవి, పొడిగించిన విమాన సహనం కోసం రూపొందించబడ్డాయి మరియు ఎత్తైన ప్రాంతాలలో మోహరించడానికి అనుకూలంగా ఉంటాయి. గత 3 ఏళ్లలో లడఖ్ ప్రతిష్టంభన మధ్య ఆర్మీ గతంలో చిన్న నిఘా మరియు లోడ్ మోసే డ్రోన్ల కోసం భారతీయ స్టార్టప్లతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రముఖ స్టార్టప్ కాంట్రాక్టులలో రాఫే ఎంఫిబ్ పివిఈ లిమిటెడ్ 48 MR-20 లాజిస్టిక్స్ డ్రోన్లు మరియు 100 క్వాడ్కాప్టర్ డ్రోన్ల కోసం ఆర్డర్లను అందుకుంది మరియు 200 స్విచ్ వర్టికల్ టేక్ ఆఫ్ మరియు ల్యాండింగ్ విథోల్ మినియన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ లు కోసం రిపీట్ ఆర్డర్ను పొందిన ఐడియా ఫోర్జ్ 5 నుంచి 10 వరకు కిలోల పేలుడు పదార్థాలతో ఖచ్చితమైన దాడులు చేయగల డ్రోన్ల కోసం బెంగళూరుకు చెందిన న్యూస్పేస్ అనే సంస్థకు మరో కాంట్రాక్టు లభించింది. క్వశ్చన్ నెంబర్ 7 గుజరాత్లోని స్థానిక సంస్థల్లో ఓబీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లను వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఆన్సర్: గుజరాత్ స్థానికల్లో ఓబీసీలకు 27% కోటా. ఈ నిర్ణయంతో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రస్తుతమున్న 10% రిజర్వేషన్లు 27%కి పెరుగుతాయి. అయితే గిరిజనులు అధికంగా నివసించే షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఓబీసీల రిజర్వేషన్లు 10%గానే కొనసాగుతాయి. ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్లలో మార్పు లేదు. దీంతో మొత్తం కోటా 50%కి మించబోదని మంగళవారం ప్రభుత్వం పేర్కొంది. జస్టిస్ జవేరి కమిషన్ నివేదిక ఆధారంగా ఓబీసీలకు స్థానిక సంస్థల్లో 27% రిజర్వేషన్లను అమలు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసింది. క్వశ్చన్ నెంబర్ 8 యూనివర్సిటీ ఆఫ్ షికాగో ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన వాయు నాణ్యత జీవన సూచి ఏక్యూఎల్ లో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా వెల్లడించింది. ఆన్సర్: దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని అత్యధిక కాలుష్యమే కారణం. భారత్లో PM2.5తో 5.37
కరుగుతున్న ప్రజల ఆయుర్దాయం వాయునాణ్యత జీవన సూచి వెల్లడి. ప్రస్తుత కాలుష్య స్థాయి ఇదే రీతిలో కొనసాగితే ఇక్కడి ప్రజలు 11.9 ఏళ్ల జీవిత కాలాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన స్థాయిల కంటే ఇక్కడ కాలుష్యం చాలా ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది. దేశంలో 67.4% మంది కాలుష్య స్థాయిలు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే జీవిస్తున్నారని తాజా నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా PM2.5 అతిసూక్ష్మ ధూళి కణాల కాలుష్యం కారణంగా దేశ ప్రజల సరాసరి ఆయుర్దాయం 5.3 ఏళ్లు తగ్గిపోతోందని తెలిపింది. ఢిల్లీని ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా పేర్కొన్న ఏక్యూఎల్సై ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రమాణాలతో పోల్చి చూస్తే ఇక్కడున్న 1.8 కోట్ల మంది ప్రజలు తమ జీవిత కాలంలో 11.9 ఏళ్లను ఈ కాలుష్యం కారణంగానే కోల్పోనున్నారని తెలిపింది. అత్యంత తక్కువ కాలుష్యమున్న పంజాబ్లోని పఠాన్కోట్ జిల్లాలోనూ ప్రమాదకర కాలుష్య స్థాయిలు PM2.5 WHO ప్రమాణాల కంటే 7 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఇక్కడి ప్రజల జీవితం కూడా 3.1 ఏళ్లు తగ్గిపోతుందని అంచనా వేసింది. క్వశ్చన్ నెంబర్ 9 ప్రతి సంవత్సరం ఎవరి జన్మదినమైన ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఆన్సర్ భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ భారత ఒలింపిక్స్లో 3 సార్లు స్వర్ణం గెలిచిన గొప్ప అథ్లెట్ మరియు హాకీ ప్లేయర్ ధ్యాన్ చంద్కు ఈరోజు అంకితం చేయబడింది మరియు హాకీ యొక్క విజార్డ్ అని కూడా పిలుస్తారు. జాతీయ క్రీడా దినోత్సవం 2012లో మొదటిసారిగా భారతదేశంలోని వేడుక రోజుల జాబితాలో చేర్చబడింది. జాతీయ క్రీడా దినోత్సవం 2023 థీమ్ జాతీయ క్రీడా దినోత్సవం 2023 వేడుకల థీమ్ సమ్మిళిత మరియు ఫిట్ సొసైటీకి క్రీడలు దోహదపడతాయి. స్పోర్ట్స్ ఆర్ ఆన్ ఎనేబులర్ టు ఆన్ ఇన్క్లూసివ్ అండ్ ఫిట్ సొసైటీ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి. అలాగే నరేష్ అకాడమీ 5509 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ వన్ అండ్ ఆల్.